హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి సండే స్పెషల్గా నేను హైదరాబాదీ గ్రీన్ చికెన్ మసాలా చూపిస్తున్నానండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కిలో చికెన్ తీసుకున్నానండి. 1 కిలో చికెన్ని నీట్గా కడిగి 2-3 సార్లు ఉప్పు వేసి మళ్ళీ కడిగేసి శుభ్రంగా చేసి పెట్టుకున్నానండి. పక్కన కిలో చికెన్కి నేను మసాలా చెప్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి గ్రీన్ చికెన్ కాబట్టి ఇందులో మనం ఎటువంటి కారం పొడి కూడా వాడొద్దండి. ఒక 10-12 ఉంటాయండి పచ్చిమిర్చి. మీరు కారానికి సరిపోయేమైనా వేసుకోవాలి. మళ్ళీ మనం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. కొంచెం అల్లము, వెల్లుల్లి, కొన్ని జీడిపప్పు పలుకులు, 1 గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీర. ఇవండి. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీకి వేసుకుందాము. మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 టేబుల్ స్పూన్లమైన పెరుగు తీసుకున్నానండి. ఈ పెరుగు కూడా వేసేసుకొని మిక్సీకి వేసుకుందాము. మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి వేసుకొని వస్తానండి. చూడండి, మిక్సీకి వేసుకొని వచ్చినాను పేస్ట్ లాగా. నేను ఇది స్కిన్తోనేనండి తీసుకోండేది. నేను స్కిన్తోనే ఎక్కువ చేసుకుంటాను కాబట్టి నేను స్కిన్తోనే తీసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఎట్లయినా వేసుకోండి. ఈ పేస్ట్ అంతా ఇప్పుడు ఈ చికెన్లోకి వేసేసుకుందాము. కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. కారానికి సరిపోయేమైన మిరియాల పొడి వేసుకోండి. మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా. మీరు ఎంత చికెన్ తీసుకుంటారో ఆ క్వాంటిటీని బట్టి వేసుకోండి. కొంచెం పసుపు, చికెన్కి సరిపోయేమైన సాల్ట్ వేసుకోండి. నేను 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. కేజీ చికెన్ కాబట్టి దానికి సరిపోయేమైన వేసుకోండి. నిమ్మరసం అండి, 1 నిమ్మకాయని పిండుకొని పెట్టుకున్నాను. ఈ నిమ్మరసం కూడా వేసేసుకొని ఈ చికెన్ ముక్కలకి బాగా ఇదంతా పట్టించాలి. చికెన్కి అంతా బాగా ఈవెన్గా పట్టించి ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ, మీకు టైం ఉందంటే 1 అవర్ కూడా అట్లే మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి. ఇది మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మీరు పక్కనైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. మూత పెట్టేసి ఒక గంట అట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటానండి. చూడండి, నేను 1 అవర్ వరకు పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇందాకనే ఒక 5 మినిట్స్ ముందు తీసి పెట్టుకున్నాను. కొంచెం చల్లారాక చూపిస్తున్నాను. ఇప్పుడు మనము కర్రీ చేసుకున్నాము. నేను ఒకటి స్టీల్ బాండీ పెట్టుకున్నానండి. కొంచెం మందంగా ఉండేది పెట్టుకోండి కర్రీ కోసము. ఇప్పుడు అచ్చంగా మనము నెయ్యితో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నేను కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకున్నాను. నెయ్యి వేసుకున్నామండి. మీరు అచ్చంగా నెయ్యితో అయినా చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్ నెయ్యి వేసుకుంటే. నేను ఒక 3-4 టేబుల్ స్పూన్లమైన నెయ్యి వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. నేను ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక 3 పెద్ద ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను సన్నంగా ఇలా. ఇప్పుడు ఆయిల్ కాగిందండి. ఇందులో మనం ఆనియన్స్ వేసుకున్నాము. వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలండి. మరీ బ్రౌన్ కలర్ లేక కాకుండా కొంచెము మగ్గితే సరిపోతుంది. గోల్డెన్ కలర్ లేకోకుండా కొంచెము ఎర్రదాలుగా ఏగితే సరిపోతుంది. ఆనియన్స్ని హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే వాటర్ అంతా ఊరుతుంది. హై ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనిచ్చుకోండి. ఆనియన్స్ కొంచెము పింక్ షేడ్లోకి రావాలండి. మరీ బ్రౌన్గా లేకోకుండా లైట్ కలర్లోకి రావాలి. మరీ పచ్చిగా లేకోకుండా. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేయాలండి ఇందులోకి. చికెన్ని ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు వేయించుకోవాలండి. కలుపుకోవాలి కొద్దిసేపు. ఇలా ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు కొద్దిగా
కలుపుకుంటూ ఉండాలి అండి. ఇప్పుడు 3 నుంచి ఒక 5 నిమిషాల వరకు నేను ఇట్లా బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు మనకి పెనం కూడా వేడయ్యి కొంచెం అలా ఉడుకుతుంది చూడండి. ఇది నీట్గా అంతా ఇట్లా బాగా అనేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇందులో మనం వాటర్ ఏం వేయనవసరం లేదు. మనము పెరుగు వేసుకున్నాం కదా, పెరుగులో ఉండే వాటర్తోనే మొత్తం కూర అంతా ఉడికిపోతుందండి. అందుకు మనము లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము సారికి మూత తీసుకుంటూ చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ కూర అంతా రెడీ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఒక 15-20 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. మనము ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదు. మనం పెరుగు వేసుకున్నాం కదా, అందులో ఉండే వాటర్ అంతా మొత్తం వచ్చేసింది చూడండి. ఈ వాటర్తోనే మనము చికెన్ ఉడకాలి. చికెన్ సగం వరకు ఉడికిందండి. మనము ఇది మొత్తము ఇది ఇంకిపోయేలోపు కొంచెం గుజ్జుగా ఉంటుంది, అంతలోపు ఉడికిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసుకొని సన్నటి మంట మీదనే ఉడికిద్దామండి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితేగిన అదంతా ఆవిరైపోతుంది కదా వాటర్ అంతా, అందుకు. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చికెన్ చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ. మనకి చపాతీలోకి, రోటీ, పుల్కా ఇట్లా వాటిల్లోకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. మనము ఇంకా కొంచెం డ్రైగా చేసుకోవాలంటే కొంచెం వచ్చేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టి కొంచెము దగ్గరకు రానిచ్చి చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా సరిపోయిందండి. ఇప్పుడు ముక్క కూడా బాగా ఉడికింది. ఇప్పుడు ఫైనల్గా లాస్ట్లో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. కొంచెమే, అంత కొంచెము చాట్ మసాలా వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, ఒక సగం నిమ్మ చెక్క, నిమ్మరసం వేసుకోవాలండి. ఫైనల్గా వేసుకొని అంతా కలిపేసుకున్నాము. ముక్కలు కూడా బాగా ఉడికినాయి. కొత్తిమీర ఇదంతా ఫ్లేవర్ పట్టేటట్టు 1 నిమిషం అట్లా మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటున్నానండి. మూత తీసి చూద్దాము. చూడండి కర్రీ రెడీ అయింది. చూడండి ఆయిల్ కూడా బాగా పైకి అంతా వచ్చేసింది. కర్రీ కూడా సూపర్గా వచ్చిందండి. గ్రేవీ కానీ ఇట్లా. మీరు ఇంకా కొంచెం తిక్కుగా కావాలంటే ఇంకా కొద్దిసేపు ఉంచుకుంటే సరిపోతుందండి. నేను గ్రేవీ కావాలని చెప్పి రోటీ లేకెందుకు ఇప్పుడే ఆఫ్ చేసేసుకున్నాను. హైదరాబాదీ గ్రీన్ చికెన్ మసాలా కర్రీ రెడీ అయింది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాము. చూడండి రెడీ అయింది హైదరాబాదీ గ్రీన్ చికెన్ మసాలా కర్రీ. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.